హాయ్ అందరికీ, వెల్కమ్ టు ఆర్కే లైఫ్. ఈరోజు వచ్చే టాపిక్ ఏఎం రత్నం గారి గురించి తెలుసుకుందాం. ఏఎం రత్నం భారతీయ చలనచిత్ర నిర్మాత, గీత రచయిత, స్క్రీన్ రైటర్ అండ్ డైరెక్టర్. ఆయన ప్రధానంగా తెలుగు మరియు తమిళ సినీ పరిశ్రమల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. హైదరాబాద్లోని శ్రీ సూర్య మూవీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కింద అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించారు. తెలుగులో ఆయన నిర్మించిన విజయవంతమైన చిత్రాల్లో కర్తవ్యం 1, పెద్దరికం, స్నేహం కోసం, ఖుషి లాంటి మూవీలు ఎన్నెన్నో తీశారు. 1996లో తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టి భారతీయుడు అనే బ్లాక్ బస్టర్ సినిమాను నిర్మించారు. ఆయన భారతీయుడు అనే సినిమా ఆస్కార్ అవార్డులకు భారతీయ అధికారిక ప్రవేశం కావడం విశేషం. తరువాత కాదలర్ దినం, ఖుషి తమిళ్ వెర్షన్, రన్, ధూల్, కోవిల్, గిల్, 7G బృందావనం కాలనీ వంటి ఎన్నో హిట్లు అందించారు. ఏఎం రత్నం గారి పూర్తి పేరు అరణ్యముని. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జన్మించారు. ఆయనకు 2 కుమారులు. పెద్ద కుమారుడు డైరెక్టర్ జ్యోతికృష్ణన్, చిన్న కుమారుడు నటుడు రవికృష్ణన్. జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఎన్నక్కు 20, ఉన్నక్కు 18 తెలుగు వెర్షన్తో సహా మరియు రవికృష్ణ నటించిన మొదటి 4 సినిమాలకు కూడా ఏఎం రత్నం నిర్మాతగా చేశారు. 2012లో చెన్నై వలసరవాక్కంలోని తన కార్యాలయంలో షిరిడి సాయిబాబా ఆలయంను కూడా నిర్మించారు. ఏఎం రత్నం తన సినీ జీవితాన్ని స్టార్ హీరోయిన్ విజయశాంతికి మేకప్ ఆర్టిస్ట్గా ప్రారంభించారు. తర్వాత ఆమెకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేసి 1990లో కర్తవ్యం అనే చిత్రాన్ని నిర్మాతగా తీసి మొదటి ప్రయత్నంలో విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమాలో విజయశాంతి జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. అనంతరం కమల్ హాసన్, పవన్ కళ్యాణ్, విజయ్, అజిత్ కుమార్, చిరంజీవి, విక్రమ్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో హిట్లు అందించారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు నిర్మించి మరికొన్ని ఇతర భాషల్లో కూడా డబ్ చేశారు. భారతీయుడు సినిమాకు ఫైనాన్స్ చేసి ఫిలింఫేర్ ఉత్తమ తమిళ చిత్ర అవార్డు గెలుచుకున్న ఏఎం రత్నం అలాగే స్నేహం కోసం, హిందీ వంటి సినిమాల్లో నిర్మించారు. నాయక్, ది రియల్ హీరో వంటి సినిమాలను కూడా నిర్మించారు. ఖుషి సినిమాను తమిళంలో విజయ్తో నిర్మించి విజయం సాధించగా, అదే కథను తెలుగులో పవన్ కళ్యాణ్తో తీసి ఘన విజయాన్ని సాధించారు. అలాగే విజయ్తో గిల్, శివకాశి వంటి బ్లాక్ బస్టర్లు, అజిత్తో ఆరంభం, ఎన్ఐ అరరెంతల్, వేదాళం వంటి విజయవంతమైన సినిమాలు కూడా నిర్మించారు. 1990లో పెద్దరికం, సంకల్పం వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. నాగా సినిమాకు స్క్రీన్ ప్లేగా, తర్వాత శ్రీ సూర్య మూవీస్ ఎంటర్టైన్మెంట్ను శ్రీ సాయిరామ్ క్రియేషన్గా మార్చి ఇప్పుడు ఆయన కుమార్తె నేతృత్వంలో ఆ సంస్థ కొనసాగుతుంది. ఒక సాధారణ మేకప్ ఆర్టిస్ట్గా ప్రారంభమై సూపర్ ప్రొడ్యూసర్ స్థాయికి చేరుకున్న ఏఎం రత్నం గారి జీవితం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తుంది. ఆయన నిర్మించిన సినిమాలు ప్రతిసారి కథ, సంగీతం, టెక్నికల్ విభాగాల్లో ప్రత్యేకంగా నిలుస్తుంటాయి.